ఈ అబ్బాయి పేరు మహేష్. నా దగ్గర డ్రైవింగ్ చేస్తుంటాడు. ఒకరోజు ఏమైందంటే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ అలేఖ్యకి ఖర్చులన్నీ రాసిచ్చాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే నాకు అలేఖ్య ఈ పేపర్ ఇచ్చి చూడు ఒకసారి రైటింగ్ చూడాను. చూసా, ఎవరిది రైటింగ్ భలే ఉందా అన్న. అంటే మహేష్ది అని చెప్పింది. చెప్పినప్పుడు నెక్స్ట్ డే ఈ అబ్బాయిని కలిసి, మహేష్ భలే చాలా బాగుంది హ్యాండ్ రైటింగ్, చదువుకుంటావా నువ్వు చదువుకో, నేను చదివిపిస్తాను, నువ్వు ఎక్కడ దాకా అంత చదువుకో, నేను చదివిపిస్తానన్నా. మనోడేమో ఇప్పుడు నా వల్ల కాదు సార్, ఇంకా చదువులు అయిపోయినాయి, ఆ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు చదవలేను, మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ వెళ్ళిపోయారు. అంటే ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చిందంట. పర్లేదు, 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా పర్వాలేదు, నువ్వు చదువుకో, బాగా చదువుతాడు కూడా అంట అని చెప్పాయి. ఏమంటావు, చదువుకుంటావా? చదువుకోలేను సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళిపోయారు సార్, నేను చదువుకోలేను. ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోయారు, అదొక ఫీలింగ్ లో ఉన్నాడు. నేను మాత్రం చదువుకోమనే చెప్తున్నాను. ఇప్పుడు ఈ జాబ్ కాదు, నువ్వు చదువుకో, బాగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పా. చదువుకో, నా మాటిని. ఏంటి నాతో అయితే కాదు సార్ చదువు, ఇప్పుడు నా వల్ల కాదు సార్. నా వల్ల కాదు సార్ చేస్తే ఇప్పుడు నా డ్రైవింగ్ వచ్చు సార్. డ్రైవింగ్ ఇక్కడనే మన దగ్గర నేను డ్రైవింగ్ నేర్చుకున్నా సార్. ఇక్కడనే చేస్తా, ఇక్కడనే చేస్తా, వేరే దగ్గర నేను చేయలేను సార్. మళ్ళీ ఇదొకటి ఉంది సార్, చేస్తే మీ దగ్గరే చేస్తాను సార్, ఇంకెక్కడ నేను చేయలేను సార్, నేను చెయ్యను సార్ అంట. ఎందుకు చేస్తావు, నా దగ్గర ఎందుకు చేస్తావు సార్? నేను డ్రైవింగ్ ఇక్కడ నేర్చుకున్నా సార్. అయితే కానీ మీరు చెప్పగానే నేర్చుకున్నా సార్ డ్రైవింగ్. ఇక్కడనే చేస్తా సార్, బయట నేను వేరే దగ్గర చేయలేను సార్. అంతేగాని నేను ఏదో కాస్త మంచోడిని అని చెప్పవు. చాలా మంచి సార్, అందుకే సార్ ఇక్కడనే చేస్తా సార్, వేరే దగ్గర చేయలేను సార్. సరే ఓకేలే, కానీ మీరన్నా చెప్పండి చదువుకోమని చెప్పి, మంచిగా చదివిద్దాం ఈ అబ్బాయిని, మంచి ఫ్యూచర్ ఉండేది. చదువుకో, నా మాటని ఆలోచించు కనీసం. సరే సార్, మీరు చెప్పారు కూడా ఆలోచించు. మహేష్, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా హ్యాపీ దివాళీ అండి.